హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్ గవర్నమెంట్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నదనమాట. దీని ద్వారా మనకు చాలా వరకు బెనిఫిట్స్ వచ్చేసినాయి, చాలా లాభాలు వచ్చేసినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనము కోవిడ్లో బయట పని చేయడానికి రావాలంటే ఖాదీ వాళ్ళు అయితే 800 దినాలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ సూన్ వాళ్ళు అయితే దాదాపు 10,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడికి ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినా కానీ మనం టెన్షన్గా పని చేసుకోవాలా. చెక్కింగ్లు జరిగితే మనకు అకామా ఉందో లేదో తెలియదు. మనం మళ్ళా ఎన్ని ఇల్లీగల్గా మనం కోవిడ్లో పనిచేస్తున్నామని చెప్పేసి మనకు మళ్ళీ మన దేశానికి పంపించే ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు కోవిడ్ గవర్నమెంట్ ఇంతకుముందు ఎప్పుడే కానీ ఈ విధంగా నిర్ణయం తీసుకోలేదు. అది చాలా మంచి నిర్ణయము. మనం ఇప్పుడు కోవిడ్లో ఆరాంగా ఏ పనైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా మనం ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మనకు కోవిడ్ గవర్నమెంటే మనకు ఫ్రీలాన్స్ వీసాస్ అనేసి ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఫిబ్రవరి 17వ తేదీ అంటే ఈరోజు మనకు కోవిడ్ గవర్నమెంట్ సంచలనమైన నిర్ణయం తీసుకొని మనకు సోషల్ మీడియాలో వచ్చేసినది చాలామంది చూసింటారు. మన దాని ద్వారా ఏంటంటే కోవిడ్ గవర్నమెంట్కి కూడా చాలా లాభం ఉంటుంది. అండ్ మధ్యవర్తుల ద్వారా కోవిడ్ గవర్నమెంట్కి, కోవిడ్ ప్రభుత్వానికి నష్టం కలగకుండా, దాని ద్వారా మన భారతీయులు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకు కోవిడ్ గవర్నమెంట్కే మనం డబ్బులు అనేది పే చేస్తే మన కోవిడ్ గవర్నమెంటే మనకు అకామా కాడ ఇబ్బంది ఉండదు, అండ్ సివిల్ ఐడి కాడ ఇబ్బంది ఉండదు. మనము బయట పని చేసుకునేటప్పుడు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి గాను కోవిడ్ గవర్నమెంట్ ఇప్పుడు చర్చానీయంగా వచ్చింది ఏంటంటే 750 దినాల నుండి 1000 దినాల లోపే ఉంటుందన్నమాట. సో ఇండియా నుంచి కోవిడ్కి రావాలంటే కోవిడ్ గవర్నమెంటే మనకు వీసా అనేది ఇస్తుంది. ఫ్రీలాన్స్ వీసా అంటారు దానికి. అది తీసుకొని మనం కోవిడ్కి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా మనకు అకామా తగులుతుంది. సివిల్ ఐడి కోసం చాలా వరకు కష్టపడుతుంటారు సూన్ వాళ్ళు. ఆ కష్టం కూడా లేకుండా కోవిడ్ గవర్నమెంటే మనకు సివిల్ ఐడి ఇచ్చేస్తుంది. మనకు తెలిసిన మనకు వచ్చిన వర్క్ ఉంటే బయట ఏడైనా ఎత్తుకొని చేసుకోవచ్చు. దానికి ఏం చెక్కింగ్ ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ గవర్నమెంట్కే డబ్బులు పే చేసినాము, గవర్నమెంటే మనకు పర్మిషన్ ఇచ్చేసింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన నిర్ణయం అనమాట. బయట పనిచేసే వాళ్ళకైనా సరే, కోవిడ్కి కొత్తగా వచ్చి మన దగ్గర టాలెంట్ ఉంది, ₹4 ఎక్కువ సంపాదించుకోవచ్చు, జాబ్ లేకుండా ఉండేటోళ్ళైనా సరే మనం ఈ అమౌంట్ పే చేసి వస్తే ఇక్కడ మంచి మంచి జాబ్స్లలో సెటిల్ అవ్వచ్చు అనమాట. ఇది ఇంతకుముందు ఎప్పుడే కానీ కోవిడ్ గవర్నమెంట్ తీసుకోలేదు. అండ్ అంతేకాకుండా ఖాదీ వాళ్ళు ఉంటారు, కోవిడ్లోనే ఉంటారు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది, వర్క్ ఉంటుంది. కానీ మనకు ఆ వర్క్కి మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న శాలరీస్ రావడం లేదు. వాళ్ళు కూడా మనం బయటకు పోవాలంటే కోవిడ్ గవర్నమెంట్కి 750 నుంచి 1000 దినాల లోపు అమౌంట్ పే చేసి మనం బయటకు పోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా 2 నెలలు టైం పడుతుంది అనమాట. మొత్తము క్యాబినెట్ అంతా ఇదే అయిపోయేసి ఈ రూల్ని తీసుకొని రావడానికి. ఇప్పటికైతే కోవిడ్ గవర్నమెంట్ ఈ న్యూస్ని రిలీజ్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. థ్యాంక్ యూ.